వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. నేషనల్ హైవే నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలను కూల్చివేసిన మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది ఏదైతే కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలోని నేషనల్ హైవేకి విరుద్ధంగా అక్రమ కట్టడాలపై ఈరోజు మున్సిపల్ కొరడ విధించారు. నిజానికి అక్రమ కట్టడాలని కూల్చివేయడం వెనుకాల చాలా మంది అక్కడ ఏదైతే వ్యాపారస్తులు వాళ్ళు లబో దిబో అంటున్నా కూడా అధికారులు లెక్క చేయకుండా వాళ్ళని కూల్చివేత కార్యక్రమం కొనసాగుతూ వెళ్ళారు. అయ్యా ఏందయ్యా అని అడిగితే దాదాపుగా 2 నుంచి 3 నెలల క్రితమే మీకు ముందస్తు నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా మీరు ఎలాంటి చలనం లేకపోవడంతో ఎలాంటి మీరు ఆ కట్టడాలని దాన్ని మరి మీకున్న పరిధిలోని దాన్ని తీసివేసి మరి మీ వ్యాపారాలు కొనసాగించాల్సిందిగా మేము ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మీలో చలనం లేకపోయింది. అయినా కూడా మాకు ఏదైతే నేషనల్ హైవే నిబంధనల ప్రకారమే ఈరోజు మున్సిపల్ సిబ్బందికి పలుమార్లు మాకు మెమోలు వచ్చినాయి. సో వాళ్ళ నుంచి మాకు చాలా సందర్భాలలో ఒక వివరణ ఇచ్చి వీళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా మాకు పైనుంచి ఆర్డర్స్ రావడంతోనే మేము ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు పొక్లైనర్తో మేము పోలీస్ సిబ్బందితో కలిసి ఈరోజు అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నిజానికి అక్కడ చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు జీవనోపాధి పొందుతున్న తరుణంలోని ఇది రాను రాను రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు కొనసాగిస్తున్నారని ఒక ఆలోచన విధానంతో ఈరోజు మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలోని మిగతా పోలీస్ సిబ్బంది అధికారులతో కలిసి వాళ్ళకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక అదే వ్యాపారాలు రోడ్డు పైన కూడా కొనసాగించడంతో పాటు మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా వాళ్ళు అక్కడ వ్యాపారస్తులకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే తెల్లవారితే రాఖీ పున్నమి పండుగ కూడా జరగబోయే తరుణంలోని మాకు 2 నుంచి 5 రోజులు సమయం ఇవ్వాల్సిందిగా అధికారులకు వ్యాపారస్తులు అక్కడ ఎంత మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వినలేక వాళ్ళు ఏదైతే అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను కూల్చివేస్తూ ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా మహబూబ్ నగర్ చౌరస్తాలో ఏదైతే రోడ్డుకు ఇరువైపులా కొనసాగించినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఏదైతే ప్రభుత్వ ఆదేశాలను ఇంప్లిమెంటేషన్ చేసే విధంగానే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ముందుకు వెళ్తుంది. మాకు ఎలాంటి ఇందులో మీ మీద ఎలాంటి కక్ష లేదు, ఏదైతే మేము ఆర్డర్స్ ని ఫాలో చేయడమే మా ఆలోచన విధానం అనుకుంటూ పోలీస్ శాఖ వారి సహాయంతో ఈ అక్రమ కట్టడాలని కూల్చివేస్తూ ముందుకు వెళ్తున్నారు. చాలా రకంగా ఇక్కడ చాలా మంది వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా పండుగ పూటలా ఇలాంటి ఆలోచన చేయకండి, కాస్త మాకు సమయం ఇవ్వండి, మేము ఏదైతే నిర్మించుకున్నా అవన్నీ తొలగించుకొని మళ్ళీ మేము సక్రమంగా వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అన్నట్టుగా అక్కడ వ్యాపారస్తులు చాలా మంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కూడా లేదు ఇప్పటికే మీకు చాలా సమయం ఇవ్వడం జరిగింది, పైనుంచి మాకు ఆర్డర్స్ వస్తున్నాయి, దాని వెనకాల మెమోస్ కూడా వస్తున్నాయి, మేము వివరణ ఇవ్వాల్సి వస్తుంది, చాలా పలుమార్లు ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. మేము అక్కడ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల అనుకూలంగానే ఏదైతే మనకు నేషనల్ హైవే నిబంధనలకు విరుద్ధంగా మీరు నిర్మించినారు అన్నట్టుగా నేషనల్ హైవే వారు మా మీద చాలా వరకు ఒత్తిడి తేవడంతోనే మేము ఇలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాం. చూస్తున్నాం మీరు దాదాపుగా కల్వకుర్తిలో ఏదైతే మహబూబ్ నగర్ చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు ఇలాంటి కట్టడాలని చాలా వరకు కట్టారు. వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా మీరు ఎలాంటి ఆలోచన చెయ్యని విధంగానే మేము ఈ రోజు ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని వెంబడే మీరు ఏదైతే ముందుకు వచ్చి అక్రమంగా నిర్మించుకున్న వాటిని మీరు తొలగించి మీ వ్యాపారం కొనసాగించుకోవాలని ఇటు ప్రభుత్వానికి కూడా ఒక ఇలాంటి ఆలోచన విధానంతోనే మీకు తోడ్పడాలన్నట్టుగా అధికారులు చెప్పినప్పటికీ ఇక్కడ చాలా మంది మొరపెట్టుకుంటున్నారు. పండుగ పూటలా ఇలాంటి అవసరం ఏమొచ్చింది, 2 రోజుల సమయం ఇవ్వాల్సిందిగా అని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇలాంటి వాళ్ళు ఆలోచన చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇందులో ఏదైతే పోలీస్ శాఖ వారు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది వాళ్ళు కావచ్చు, నేషనల్ హైవే అధికారులు కూడా ఇంక్లూడింగ్ ఇందులో కట్టడాలలో కూల్చివేయడంలో వాళ్ళు కూడా ఉన్నారు. అధికారులు కూడా ఏదైతే మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ ని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడమే మా బాధ్యత, లేకపోతే మేము వివరణ ఇవ్వాల్సి వస్తుంది. మీకు పలుమార్లు చెప్పినా కూడా మీకు ఇట్లా ఏదైతే మెయిల్ ద్వారా కానీ నోటీసులు, వాట్సాప్ లో నోటీసులు, పలుమార్లు డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చినా కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయినందుకే ఈ రోజు ఇలా చేయవలసి వచ్చిందని ఏదైతే మొత్తానికి కల్వకుర్తి పట్టణంలోని అక్రమ కట్టడాలను కూల్చివేసే ప్రక్రియలో నేషనల్ హైవే నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ సిబ్బంది పోలీస్ శాఖ వారి కలిపి ఈ రోజు ఈ యొక్క కొరడా జరూపించింది. వ్యాపారస్తుల మీద కొంచెం ఏదైతే వాళ్ళు దురుసుగా ప్రవర్తించి ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉంది ఒక అభివృద్ధి జరగాలంటే
కొన్ని ఇలాంటి నష్టపోవడం జరుగుతుంది. అలాంటి దాన్ని మనం చూసుకుంటూ ఉంటే అభివృద్ధి జరగదు. ఏదైనా ఒక అభివృద్ధి, ఒక ప్రాజెక్ట్, ఒక ఇండస్ట్రీ, ఒక కంపెనీ ఏదైనా అక్కడ వస్తుంది ప్రభుత్వం అంటే చిన్న చిన్న స్థలాలు కానీ, చిన్న భూములు కానీ, పొలాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే నష్టపోవాల్సింది ఉంది. కానీ ఇక్కడ అలాంటి ఆలోచన కూడా లేకుండా ముందస్తు నోటీసులు అందజేసిన వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈరోజు ఇలాంటి ఆలోచన చేసింది ఇక్కడ మున్సిపల్ సిబ్బంది. మొత్తానికి ఇదాన్ని చూస్తూనే ఉన్నాను. మీ టీవీ ప్రసాద్.